హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కోస్తా కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చికెన్ కొంచెం కారం, కొంచెం చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. గ్రైండ్ అయిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా ఏగనివ్వాలి. ఏగించిన వాటిని బాగా మెత్తగా ఏగాక వాటిని మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకున్న చికెన్ బాల్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగాక ముందుగా మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఆ కడాయిలో వేయాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకున్నాక కొంచెం ధనియాల పొడి వేసుకొని దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చాక వాటిల్లో ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకున్న డీప్ ఫ్రై బాల్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని దానిపైన కొత్తిమీర జల్లుకోవాలి కొంచెం. అలాగే మనకు కావాలంటే జీడిపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే అంతే, మన చికెన్ కోస్తా కర్రీ రెడీ అయినట్టే. మీకు దాన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and click the bell icon. Thank you.